హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శృతి. సో ఇంతకుముందుకు వీడియోలో చెప్పాము కదండి, మేము అయోధ్య నుంచి కాశీకి బయలుదేరామని. సో అయోధ్య నుంచి కాశీకి అయితే బయలుదేరాము ట్రైన్లో. సో ఫైనల్గా అయితే స్టేషన్ వచ్చేసిందండి, కాశీలో దిగాము. సో ఇక్కడ కాశీ కాకుండా మరొక పేరుతో పిలుస్తారు, వారణాసి అంటారంట. సో నైట్ మేము 9 o'clock ట్రైన్ ఎక్కాము, 2:30కి అలా సుమారు మేము చేరుకున్నాము. సో బాగా నైట్ అయినందువలన మేము వారణాసి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. సో నైట్కి అక్కడనే పడుకోవాలని చెప్పారు. సో మేము ఇక్కడనే స్టేషన్లో పండుకుంటున్నామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఆటో పట్టుకుని వెళ్ళంట. సుమారు స్టేషన్ నుంచి వారణాసికి ఒక 3 kilometers దూరం ఉంటుందని తెలుసు. సో నైట్ అవుట్ చేయాలని అనుకున్నాం ఇక్కడనే. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేసామండి మేము. ఎర్లీ మార్నింగ్ లేచి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళాము. ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళి వారణాసికి వస్తారని అడుగుతున్నాము. సో ఇక్కడైతే మేము స్టేషన్ బయటికి వచ్చేసాము. చూడండి స్టేషన్ కూడా ఎంత పెద్దగా ఉందో, బాగా ఉంది. అసలు హైకోర్టులో ఉంది కదండి, మన హైదరాబాద్లో హైకోర్టు ఇలానే పెద్దగా కనిపిస్తుంది. సో నాకు అదే అనిపించింది, ఏంటి హైకోర్టు ఇక్కడ కూడా ఉందా అని. కానీ అది బయటికి వెళ్తే తెలిసింది స్టేషన్ అని. సో బయటికి అయితే వచ్చాము, ఆటో మాట్లాడుకుంటున్నాము. సో ఆటో అయితే ఫైనల్గా మాట్లాడుకొని వెళ్తున్నామండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కొనాలండి. అసలుకి వాటర్ కూడా కొన్ని తాగవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు కొనాలి, చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నీ. తెలియకుంటే మాత్రం మనల్ని మాత్రం బక్రా చేసేస్తారు. సో రూములు కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ రూమ్ మాట్లాడుకున్న ఒక పంతుల్ని పట్టుకున్నామండి. సో పంతులు అయితే రూమ్ గురించి చెప్పాడు. ప్లస్ మా నాన్నగారికి పూజ చేయించాలని చెప్పాము. సో తెలుగు పంతులు కూడా చూపిస్తామన్నారు. ఎందుకంటే అక్కడ హిందీ పంతులు, తెలుగు పంతులు ఇద్దరు ఉంటారంట. సో మా నాన్న ఆత్మశాంతి పూజ చేయించాలనుకుంటున్నాము, అందుకు కూడా మేము కాశీ వచ్చాము. సో ఫైనల్గా అయితే అక్కడ గంగా దగ్గరికి వెళ్తున్నాము. పంతులు గారు తెలుగులో పూజ చేస్తామని చెప్పి తెలుగు పంతుల్ని పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నారు. సో చూడండి మేమైతే వెళ్తున్నాము. ఫైనల్గా అయితే గంగా దగ్గరికి వచ్చామండి. గంగా దగ్గరికి అయితే వచ్చాము. గంగా దగ్గరికి వచ్చి పంతుల్ని కలిసాము. సో అక్కడ గంగా అవతలకి వెళ్ళి పూజ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఇక్కడ పక్కన శవాలను తగలబెట్టి అక్కడనే దానం చేస్తారంట. సో శవాలు కాలాక సగం సగం అటు వాడేసి అటు నుంచి బూడిది కూడా అన్నీ కలిసిపోతుంటాయి అంటారు. సో మేమైతే వద్దనుకున్నాము. గంగా అవతలకి వెళ్ళి స్నానం చేసుకుంటే బాగుంటుంది, అవతల కూడా పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో మేము అదే బెటర్ అనుకున్నాము. సో మేమైతే బోర్డు ఎక్కామండి. బోర్డు మాట్లాడుకున్నాం. బోర్డు నుంచి అవతలకి వెళ్ళి స్నానం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ ఇతరులకు రావాలని అనుకున్నాము. సో బోర్డు అయితే ఎక్కామండి. వాటర్ చూడంత బాగుంది, అంత పచ్చగా ఉంది వాటర్. చూస్తేనేమో బాగా అనిపిస్తుంది. కానీ ఆ శివాల గురించి చెప్పేవారికి ఒక్కసారిగా కొంచెం ఏదో అనిపిస్తుంది. కానీ గంగా అవతల సైడు ఏం రాదు, ఎలాంటివి శివాలది అనేది ఏం రాదని చెప్పారు. సో కొంచెం ధైర్యం చేసుకొని అవతల సైడ్ వచ్చామండి. చూడండి ఇతలకైతే ఫైనల్గా వచ్చాము స్నానాలు చేసుకోవడానికి. ఇటే పూజ చేద్దాం అనుకున్నాం, మా నాన్నగారికి ఆత్మశాంతి పూజ ఇటే చేద్దాం అనుకున్నామండి. సో చూడండి ఫైనల్ ఇటు నుంచి అటు చూస్తే ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి కోటల్లా ఉన్నాయండి, పెద్ద పెద్ద గుళ్ళు ఇటు కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే ఇక్కడ స్నానాలు చేసి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ స్నానాలు పూజ అయిపోయాక దర్శనం చేసుకోవాలంట. ఫస్ట్ స్నానాలు దర్శనం అది పూజలు ఏమైనా ఉంటే అన్నీ అయిపోయాకనే సో గుడికి దర్శనం చేస్తారంట. సో మేమైతే పూజ చేసుకున్నాం. సో మళ్ళీ వెళ్తున్నాము అటు సైడ్ దర్శనం గుడికి, భోలేనాథ్ గుడికి వెళ్ళాలి కదండి. ఎంత దూరం వచ్చాము దేవుని దర్శనం చేసుకోకుంటే ఇలా. సో మళ్ళీ అదే పడవ ఎక్కి రిటర్న్ వెళ్తున్నామండి మేమైతే. చూడండి వాటర్ బాగుంది, పైన ఎండగా కింద చల్లగా ఉంది. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము తొందరగా, ఎందుకంటే దర్శనం చేసుకోవడం చాలా టైం పడుతుంది, చాలా పెద్ద లైన్ ఉంటుందంట. సో మేమైతే ఫైనల్గా అటు సైడ్ వెళ్తున్నాము. ఏదో ఇవాళ మోదీ గారిది ఏదో ఫంక్షన్ ఉందంట, అంటే ఏదో మీటింగ్ గురించి మోదీ గారు వస్తున్నారంట. సో ఫుల్ ధూమ్ధామ్గా అడవిగా ఉంది. సో మేము అటు నుంచి వెళ్తుంటే ఒక శవం అయితే నీళ్ళలో కొట్టుకొని వస్తుందండి. చూడండి మీకు కనిపిస్తుందా? నాకైతే భయం వేసింది, ఏంటి ఇక్కడ ఇలా వాడేశారు శవాలని. ఇక్కడ సైడ్ సగం సగం కాలినా కాలకపోయినా అలానే వాటర్లో దాహనం చేస్తారంట. అది ఆ వాటర్ ఫోర్స్కి అలా కొట్టుకొని ఎక్కడో వెళ్ళిపోతుందని విన్నాను.